ఇది ఈ సైజ్ లడ్డు మనం మినిమం 25 to 30 గ్రామ్స్ ఉండేటట్టు చేసుకోవాలి. అంటే మనం సేల్ చేసుకోవడానికి అంటే ఓపిక ఎంత ఓపికగా మనం పిండిని వేయించుకుంటే మనకు అంత బాగా లడ్డు అనేది టేస్ట్ ఉంటుంది. ఇది కొంచెం వెయిట్ ఉంటుంది, ప్లస్ అడుగు కూడా మందం ఉంటుంది. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ హంగ్రీ బర్డ్స్ కిచెన్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నా, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. సో ఇవాళ మన వీడియో ఏంటి అని అంటే, సంక్రాంతి పండుగ వస్తుంది కదా. సో స్వీట్స్ ఏంటి ఏమంటారు, పిండి వంటలతో స్టార్ట్ చేద్దాం. సంక్రాంతి సీజన్, సంక్రాంతి అయిపోయిన తర్వాత మనం పిండి వంటలు చేసుకుందాం. మనం కిచెన్ కూడా ఆన్ చేస్తలేం కాబట్టి కిచెన్ వీడియోస్ తక్కువ ఉంటాయి. సో ట్రై టు అడ్జస్ట్ అన్నీ చేసుకోండి. రీజన్ ఏమిటి అని అంటే, నాకు కాళ్ళు కొంచెం బాగాలేదు. సో నేను కిచెన్ ఆన్ చేయాలంటే పరిగెత్తుకుంటాం, మనం చేయలేం కాబట్టి కొంచెం స్టాండింగ్ పొజిషనే కష్టంగా ఉంది. అందుకోసం అని చెప్పి మనం వంటలు మాత్రమే చేస్తున్నాం, కిచెన్ అయితే ఆఫ్ చేసేసి. ఇప్పుడు మనం ఇవాళ పిండి వంటల్లో మొదటగా మనం ఏం చేద్దామంటే, రాగి లడ్డు చేద్దాం. హెల్దీగా ఉంటుంది కాబట్టి హెల్దీ స్నాక్తో స్టార్ట్ చేద్దాం. రాగి లడ్డు విత్ బెల్లం. చక్కెరది చేద్దామా లేదా చూస్తాను, నాకు టైంని బట్టి చేస్తాను. చక్కెరది టైం ఉంటే చక్కెర రాగి లడ్డు చేస్తాను. ప్రస్తుతానికైతే బెల్లంది అయితే చేద్దాం. చాలా సింపుల్గా ఈజీగా ఇలా అయిపోతుంది. కానీ మనం అలా చేయంగా కొంచెం టైం తీసుకొని చేస్తాం కాబట్టి. సో ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. రెసిపీలో వెళ్ళే ముందు ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఇంకొకటి ఏంటంటే, లాస్ట్ వీడియోలో నాకు కొంచెం ఇంజురీ అయిందని చెప్పాను కదా, కామెంట్ పెట్టిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సజెషన్స్ ఇచ్చారు, నేను అన్నీ చూస్తాను, కామెంట్స్ ప్రతిదీ చదువుతాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇవాళ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. లడ్డు కావాలా నాయనో? సో ఇప్పుడు మెయిన్గా మనకు కావాల్సింది పెనం ఎలాంటిది కావాలి అంటే, వెయిట్ ఉన్నది. ఇది కొంచెం వెయిట్ ఉంటుంది, ప్లస్ అడుగు కూడా మందం ఉంటుంది. ఇది కొంచెం మందంగా ఉన్నది తీసుకోండి, ఎందుకంటే అప్పుడే మనకు ఆ పిండి అన్నది చాలా బాగా వేగుతుంది. ఇప్పుడైతే మనం రాగి లడ్డుకు మెయిన్గా కావాల్సింది ఏంటంటే, ఫస్ట్ మెజర్మెంట్స్. ఏదైనా సరే ఫస్ట్ మెజర్మెంట్స్ తీసుకోవాలి. నేను మెజర్మెంట్ అయితే దీంతో తీసుకుంటున్నాను, ఈ గ్లాస్తోని. కొంచెం ఈవెన్గా ఉండేది తీసుకుంటే, అంటే కింద నుంచి పై వరకు ఒకేలాగా ఉండేది. ఇది కొంచెం ఇక్కడ లొట్ట ఉంది, బట్ మనం మేనేజ్ చేసేద్దాం. ఇట్లా ఈ గ్లాస్తోని తీసుకుంటున్న కొలత. ఫస్ట్ అయితే మనం తీసుకోవాల్సింది నెయ్యి తినని వాళ్ళ ఆప్షన్ ఏదన్నా ఉందా అంటే లేదు, ఎందుకంటే దీన్ని నెయ్యి చేస్తేనే టేస్ట్ వస్తుంది. మనం నెయ్యి బదులు డాల్డా కానీ ఆయిల్ కానీ ఏదైనా వాడినా మనకు ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్ అన్నది రాదు. ముందుగా దీనికోసము నెయ్యిని అయితే తీసేసుకుందాం. నెయ్యి ఎంత తీసుకోవాలంటే, ఇప్పుడు నేను ఈ కప్తోని 4 కప్స్ రాగిపిండి తీసుకుంటున్నా. ఈ గ్లాస్తో 4 గ్లాసులు రాగిపిండి తీసుకుంటున్నా కాబట్టి 4:1 అంటే 4కి 1 కప్పున నెయ్యి తీసుకోవాలి. అంటే మనం ఇప్పుడు 4 కప్పులు అయితే 1 కప్పు నెయ్యి. అదే 8 కప్పులు అనుకోండి, 2 కప్పుల నెయ్యి. అలాగా. ఇలా 2 అనుకోండి, 2 అంటే సగం వేసుకోవాలి. కరిగిన నెయ్యి అయితే దీన్ని నిండుగా వస్తుంది. ఇది కొంచెం గడ్డగట్టిన నెయ్యి కాబట్టి కొంచెం నేను ఎత్తి పెట్టుకుంటున్నా. మీరు కరిగించిన నెయ్యి అయితే కంప్లీట్గా ఈ గ్లాస్కి 1 గ్లాస్ తీసుకోండి. మనకి ఎగ్జాక్ట్గా 1 కప్పు నెయ్యి సరిపోతుంది. అంటే 1 గ్లాసు, నాకు కప్పు అలవాటు అయింది. 1 గ్లాసు నెయ్యికి ఇప్పుడు మనం 4 గ్లాసుల రాగి పిండిని తీసుకుందాం. రాగి హిట్టు ఏమంటారు, రాగి హిట్టు. ఇది నేనేమి అంటే కొనలేదు, బట్ ఆడిచ్చింది కాదు, కొనిండేదే. 1 2 అంటే కొంచెం కింద పడుతుంది కదా, అది కూడా కలిపేస్తున్నా. 3 4 గ్లాసుల రాగి పిండి తీసుకుంటున్నా. ఇది మేము ఇంట్లో తినడానికి చేసుకుంటున్నాం కాబట్టి సో కొంచెం అటు ఇటు అవుతూ ఉంటుంది, అప్పుడప్పుడు చూసుకోండి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి అంటే, కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలి. మనం మంట అన్నది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా ఇది వేపుతూనే ఉండాలి.
ఇది బాగా వేపుతూనే ఉండాలి, కలుపుతూనే ఉండు, కలుపుతూనే ఉండు, కలుపులాగా. మనకి రాగి పిండి అన్నది పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, మీడియం టు లో ఫ్లేమ్, హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు. మెయిన్ దీనికి కావాల్సింది ఏంటంటే ఓపిక. ఎంత ఓపికగా మనం పిండిని వేయించుకుంటే మనకు అంత బాగా లడ్డు అన్నది టేస్ట్ ఉంటుంది. మనకి పిండి ఆల్మోస్ట్ వేయడానికి 10 నిమిషాలు పడుతుంది. 10 నిమిషాలు మనం లో టు మీడియం ఫ్లేమ్లో ఈ పిండిని వేపుకుంటూ ఉండాలి. మనకు స్మెల్ కూడా మారిపోతుంది, ప్లస్ ఈ కలర్ చూసారా, కలర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. కొంచెం కొంచెంగా కలర్ చేంజ్ అవుతుంది. ఈ విధంగా చేంజ్ అవుతున్నప్పుడు మనకు స్మెల్ చాలా కమ్మగా వస్తుందండి. అలాంటప్పుడు దీన్నైతే మనకు పిండి వేగిపోయినట్లు అర్థము. ఇప్పుడు ఈ స్టవ్ ఆఫ్ చేసేసి దీన్నైతే కంప్లీట్గా చల్లారనిద్దాం. కంప్లీట్గా అంటే కంప్లీట్ కాదు, కొంచెం గోరువెచ్చగా ఉండేటట్లు పెట్టుకుందాం పిండిని. ఇప్పుడైతే దీన్ని చల్లార్పుకుందాం. ఆల్మోస్ట్ మన పిండి చల్లారిపోయింది. చల్లారడం అంటే ఎలా ఉండాలంటే మనం చేయి తట్టుకున్నప్పుడు కొంచెం వెచ్చదనం తగిలితే చాలు. అప్పుడు మనం బెల్లాన్ని అయితే వేసుకుందాం. బెల్లం ఎంత అంటే సేమ్ మనం ఏదైతే గ్లాస్తో తీసుకున్నామో చూడండి, నేను ఇందాక రాగి పిండి అట్లే పెట్టాను. సో దీంతో ఇప్పుడు 4 కప్పులు మనము రాగి పిండి తీసుకున్నాం కదా, ఇప్పుడు 2 కప్పులు బెల్లం తీసుకుందాం. ఒకటి 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 2 ప్రపంచనం. కరెక్ట్గా 2 కప్పులు బెల్లం తీసుకుంటున్నా. కొలత అండి, మీరు దేంతో తీసుకుంటారో దాంతోనే కొలత పెట్టుకోండి. కొలత అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకుందాం. కొంచెం మనకి రాగిది చల్లారాలి అనమాట. దూకే కన్ని కత్తిగం. మన రాగి పిండి డబ్బా ఖాళీ ఆయిచు, దాన్ని కడిగేసుకొని మళ్ళీ రాగి పిండి పోసుకుంటా. ఉంటుంది స్టాక్, బట్ నేను తర్వాత పోసుకుంటా. కడిగిపోద్దాం. కడిగి మనకు మ్యాక్సిమం ఇవేవి తడి లేకుండా చూసుకుందాం. ఈ మిక్సీ జార్ కానీ ఏదైనా కానీ మనం తడి లేకుండా చూసుకోవడం వల్ల ప్రయోజనం ఏమిటి అని అంటే, నిల్వ ఎక్కువ రోజులు ఉంటుంది. కొంచెం తడి ఉంది, అందుకే నేను టిష్యూ పేపర్తో వైప్ చేసేస్తున్నా. ఈ మిలమిల మెరుపులే ఇదేంటనుకున్నారా, మైక్ పౌచ్ ఈడే పెట్టి పడేసుకున్నా. ఇప్పుడు దీన్ని మనం పొడి చేసుకునేద్దాం బాగా మెత్తగా. సో మనం ఇప్పుడు దీన్ని ఈ మిక్సీ పట్టుకున్న దాన్ని తీసేసుకుందాం. మిక్సీ ఎందుకు పట్టుకుంటామంటే ఆ బెల్లము ప్లస్ రాగి పిండి కలవడానికి. చూడండి, నున్నగా పట్టేసుకున్నాం. ఇప్పుడు దీంట్లోకి మనం ఏం వేసుకుందాం అంటే డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ అంటే ఏం లేదు, నేను జీడిపప్పు కిస్మిస్ ఒకటే వేస్తాను. చిన్న చిన్న పీసెస్గా తీసేసుకొని వేసేసుకుందాం. రాగి లడ్డు ఇట్లా జీడిపప్పుని చిన్న చిన్న ముక్కలుగా తుంచేసుకొని కలిపేసుకొని వేసుకుందాం. నేను కిస్మిస్ వేయట్లేదు, జీడిపప్పు ఒకటి వేస్తున్నా. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ఉండలుగా కట్టేసుకుందాం లడ్డూలాగా. ఉండవమ్మా, రౌండ్గా ట్రై చేయండి. చిన్న చిన్న ఉండలుగా ఎందుకు చేయమంటానంటే ఇది త్వరగా విరిగిపోకుండా ఉంటాయి. పెద్ద ఉండలు అయితే విరిగిపోతాయి. మన లడ్డూలు రెడీ. ఇట్లా ఈ పిండి మొత్తం లడ్డూలు కట్టేసుకుందాం. ఇక్కడ మెయిన్ ఒకటి నేను చెప్పేది ఏంటంటే, ఇట్లా మనం పిండి చేసుకున్న వెంటనే లడ్డూలు కట్టేసుకోవాలి, లేదంటే ఇది లడ్డు ఉండకట్టదు. ఎట్టుంది?
సో మనం కలుపుకున్న పిండికి అన్ని లడ్డూలు చేసేసుకున్నాం. మన గుమగుమలాడే రాగి లడ్డు. వాసన ముక్కులు కదురుతుంది. సో ఇది ఈ సైజ్ లడ్డు. మనం మినిమం 25 to 30 గ్రామ్స్ ఉండేటట్టు చేసుకోవాలి. అంటే మనం సేల్ చేసుకోవడానికంటే మనం ఇప్పుడు ఈ లడ్డూలు మనం అమ్ముకోవడానికైతే కేజీ 500 లాగా అమ్ముకోవచ్చు. అంటే మొత్తం ప్యూర్ గీతో చేస్తున్నాం కాబట్టి కేజీ 500 నుంచి 600 వరకు మనం సేల్ చేసుకోవచ్చు. లైక్ పావు కేజీ అనుకోండి 180 to 200 పెట్టుకోవచ్చు. కేజీ లెక్కన అయితే 500 to 600 పెట్టుకోవచ్చు. అది డిపెండ్స్ ఆన్ మీ ఇష్టం అనమాట. నేను సజెస్ట్ చేసేది అయితే 500 to 550 పెట్టుకోండి. దాని నుంచి ఎక్కువ పెట్టుకోవాలి. మనం సింగిల్ పీస్ లెక్కన కూడా సేల్ చేసుకోవచ్చు. సింగిల్ పీస్ లెక్కన మనం 30 గ్రామ్స్ మినిమం 30 to 35 గ్రామ్స్ లడ్డు సైజ్ పెట్టుకునేసి, అంటే గ్రామ్స్ వెయిట్ 30 to 35 గ్రామ్స్ లడ్డు వెయిట్ పెట్టేసుకునేస్తే పీస్ 25 రూపీస్ వరకు సేల్ చేసుకోవచ్చు. మనం 25 to 30 రూపీస్ వరకు పెట్టుకోవచ్చు. ఒక లడ్డు 25 to 30 రూపీస్ పెట్టుకోవచ్చు 30 గ్రామ్స్కి. 30 to 35 గ్రామ్స్ లడ్డు అంటే బేసికల్గా మనం కరెక్ట్గా 30 అయితే పట్టలేం కదా. మిషన్ అయినా సరే 30 గ్రామ్స్ పట్టలేదు కాబట్టి. సో ఇలాగ మనం స్వీట్స్ అన్నది సేల్ చేయాలి అని అనుకుంటే ఫస్ట్ ఏం చేయాలి అని అంటే పీస్ లెక్కన పెట్టండి. లైక్ కొంచెం కొంచెమే చేసుకొని ఒక పీస్ లెక్కన సింగిల్ పీస్ 2 పీసెస్ అలా పెట్టుకొని దాని తర్వాత పావు కేజీది యాడ్ చేయండి. అంటే సింగిల్ పీసు ప్లస్ పావు కేజీ అలా పెట్టుకోవడం వల్ల కొంతమంది ఏదైనా ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నప్పుడు ఈ సింగిల్ పీస్ ట్రై చేస్తారు. అప్పుడు ఫుడ్ నచ్చింది అనుకో నెక్స్ట్ టైం మనకు కేజీ పెట్టుకునే అవకాశం ఉంటుంది. అలాగా మనం ఈ స్వీట్స్ అయినా స్టార్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మన రాగి లడ్డు నాకు అప్పటి నుంచి నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. తినాలి 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 అని కోరిక. సో ఇప్పుడు మనం రాగి లడ్డు అయితే టేస్ట్ చేసేద్దాం. మీరు డ్రై ఫ్రూట్స్ కావాలంటే ఇంకా వేసుకోవచ్చు. పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ ఇలా వేసుకోవచ్చు. బట్ నేనైతే సజెస్ట్ చేయను. ఇది ఆల్రెడీ రాగిది, ఇలానే తింటేనే టేస్ట్. అక్కడక్కడ జీడిపప్పు తగలాలి, బాదం పప్పు లేదా పిస్తా పప్పు అది గ్రేటెడ్ చేసుకొని తురిమేసుకునేసి ఈ చెత్త అంతా వేస్తే బాగుండదు. దేని టేస్ట్ దాన్ని. నా సజెషన్ అంతే, ఇంకేం లేదు. మీకు నచ్చితే మీరు వేసుకోండి. ఎట్లా ఉందో తెలుసా, కమ్మగా నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది. ప్లస్ గీ అయితే అదిరిపోతుంది. గీ స్మెల్ అయితే లడ్డూలు అంటే ఇలా ఉండాలి. మనమే పడుకోవాలి, ఏం లేదు మనకు సిగ్గులేదు కాబట్టి. వీటిని అయితే మూత పెట్టేసుకుని ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మనకు 1 month వరకు స్టోర్ ఉంటాయి. ఇంట్లో తినేవాళ్ళు ఉంటే 1 month తేడా ఉండదులేండి. పిల్లలు ఎవరైనా ఉంటే ఈజీగా చేసుకోవచ్చు. మనం సేల్కి కూడా పెట్టుకోవచ్చు, ప్లస్ ఇంట్లో తినడానికి కూడా పనికొస్తుంది. ఈ లడ్డూలు అయితే ఇప్పుడు నేను చెప్పిన గ్లాస్ కొలత అయితే నాకు 700 గ్రామ్స్ వెయిట్ వచ్చింది. 700 గ్రాముల వెయిట్ వచ్చింది. అంటే 3/4 కేజీ అనుకోండి. నేను ఈ విధంగా ఈ బాక్స్లో స్టోర్ చేసుకుంటున్నాను. ఇంకేం చేద్దాం ఫ్రెండ్స్, స్టోరేజ్ చేసుకోవాలి కదా. ఓకే, కరెక్ట్గా ఇది నాకు ఈ బాక్స్కి వచ్చాయి. 700 గ్రామ్స్ పడింది. 700 గ్రామ్స్ వెయిట్ ఉంది ఈ బాక్స్ నాకు. అంటే నేను చెప్పిన మెజర్మెంటు. బెల్లం ఎంత వేసాను అంటే 1/4 కేజీ వేసాను. పావు కేజీ బెల్లము ప్లస్ 4 కప్పులు అంటే నేను వెయిట్ తర్వాత చూసుకొని చెప్తాను నెక్స్ట్ ఏదైనా షార్ట్ వీడియోలో. బట్ నేను బెల్లం అయితే 1/4 కేజీ యూస్ చేస్తాను. నెయ్యి ఒక పావు 100 ml పైననే యూస్ చేస్తుంటా. సో అది ఇవాళ మన రెసిపీ అనమాట. ఈ రెసిపీ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఖచ్చితంగా టేస్ట్ అయితే ఇది నచ్చుతుంది. ట్రై చేసి మీ కిచెన్లో కూడా పెట్టుకోవచ్చు. పీస్ లెక్కన సేల్ చేసుకోండి. ఎప్పుడు నేను స్వీట్స్ సజెస్ట్ చేసేది ఏంటంటే పీస్ లెక్కన కూడా పెట్టండి. అంటే లైక్ 1/4 కేజీ, 1/2 కేజీ, 1 కేజీ అలా పెట్టుకోండి. ప్లస్ సింగిల్ పీస్ కూడా పెట్టుకోండి. దానివల్ల బెనిఫిట్ ఏంటంటే టేస్ట్ నచ్చి కొనేవాళ్ళు ఎక్కువ. అలాగా అంటే ఇప్పుడు ఒకేసారి 1/2 కేజీ పెట్టుకున్నాం అనుకోండి, వాళ్ళకి టేస్ట్ నచ్చకపోతే
వాళ్ళు ఫీల్ అవుతారు కదా! సో, ఒక పీస్ టేస్ట్ చేద్దాం, టేస్ట్ చేద్దాం. మనకు అది కూడా సేల్ అవుతుంది. మన ప్రోడక్ట్ అనేది బయటకి ఇంట్రొడ్యూస్ అవుతుంది కాబట్టి, మనం ఇలా సింగిల్ పీస్‌తోనే పెట్టుకోవడం బెటర్. నా సజెషన్ అంతే. ఓకేనా? సో, అది ఇవాల్టి మన వీడియో. నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతో పాటు బెల్ సింబల్ ఆన్‌లో పెట్టుకోండి. ఇంకొకటి ఏం చెప్దాం అనుకున్నా, హై పాయింట్లు కనిపిస్తే ఇవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.